హాయ్ ఫ్రెండ్స్, చూసారంటే నిన్న పడిన వడగల వాన వల్ల మొత్తము పైన ఉండే షేడ్స్, సైడ్లో ఉండే షేడ్స్ అంతా కొట్టుకెళ్ళిపోయిందండి, చినిగిపోయింది మొత్తము. నిన్న పడిన వడగల వాన వల్ల చూసారంటే బాటిల్ గార్డ్ అయితే స్ట్రెస్కి వెళ్ళిపోయింది, మొత్తము వంగిపోయిన లీవ్స్ అని వాటి మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. చూడు, ఇదైతే మరీ ఘోరంగా డ్యామేజ్ అయిందండి. ఈ సొరకాయ చెట్టు అయితే చూసారంటే మొత్తం లీవ్స్ ఇది అయిపోయింది, మళ్ళీ స్టెమ్స్ అయితే ఇరిగిపోయిందండి. ఈ స్టెమ్ అయితే ఇరిగిపోయింది సైడ్, మళ్ళీ అది ఎట్లా రికవర్ అవుతుందో తెలియదు కానీ ప్రూనింగ్ అయితే చేద్దాం, ప్రూనింగ్ చేస్తే పెరుగుతుంది. ఇదైతే స్ట్రెస్కి వెళ్ళిపోయిందండి మొత్తం. చూసారంటే మీకు లీవ్స్ చూసారంటే మొత్తం పడిపోయింది, మొత్తం స్ట్రెస్లో వెళ్ళిపోతేనే అట్లా పడిపోతాయి అనమాట. పాలకూర అయితే చూడండి, పాలకూర అయితే మొత్తం వంగిపోయినాయి అనమాట. ఇట్లా వంగిపోతే ఇవి కొద్దిగా పెరగడానికి కొంచెం కష్టమవుతుంది అనమాట. ఇదైతే బెండకాయ అండి, బెండకాయ అయితే మొత్తం విరిగిపోయిందండి. ఒకటి చిన్నదానికే మనం తట్టుకోలేకపోతున్నామండి. ఒక రైతు ఒక 6 నెలలు 1 సంవత్సరం కష్టపడి తన పంటను పండిస్తే ఒక చిన్న వర్షం, ఇలాంటి వర్షం వచ్చి మొత్తం తన పంటను నాశనం చేస్తే అది ఇంకెంత కష్టమో, ఇప్పుడు అది ఇంకెంత బాధనో నాకు ఇప్పుడు అర్థమవుతుందండి. అంత పెద్ద విషయాన్ని ఒక రైతు ఎలా తట్టుకుంటున్నాడో నిజంగా చాలా గ్రేట్ అండి. పెద్ద సెల్యూట్ అండి.